సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఎక్కడ కానీ మీరు ఈ రాంగ్ నోషన్స్ వెళ్ళిపోతున్నారు. మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము అడ్డం పెట్టాలి. డెవలప్మెంట్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం. నేచురల్ రిసోర్సెస్ని ప్రమోట్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్, హౌ టు గెట్ వాల్యూ అడిషన్. ఇప్పుడు మీ కాఫీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే కదా. పోడో కల్టివేషనే కదా. ఆ పోడో కల్టివేషన్ మీరు అడ్డం పడితే ఏమయ్యేది? అసలు కాఫీ వచ్చేది కాదు. ట్రైబల్స్ ఎక్కడికి పోవాలి? కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్కి వర్క్ చేయాలి కలిసి. అది కూడా నోట్ చేసుకొని ఎడ్జాల్ చేయండి. దెన్ ప్రకాశం సార్ మాకు యాక్చువల్గా టూరిజంలో ఇంకా చాలా చేయవలసింది ఉంది సార్. యాక్చువల్గా అయితే అన్ఎక్స్ప్లాయిటెడ్ ఏరియా చాలా మటుకు ఉంది సార్. అక్కడ మాకు ఒక 15 కిలోమీటర్స్ స్ట్రెచ్ వరకు ఉంది కొత్తపట్నం. అక్కడ ఇట్స్ రియలీ వర్జిన్ బీచ్. అక్కడ ఏమీ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు సార్. బట్ ఐఎమ్ ట్రైయింగ్, లాస్ట్ టైం తమరు సజెస్ట్ చేసిన దాని మీద నేను ల్యాండ్ పూలింగ్ కోసం ట్రై చేస్తున్నాము. బట్ ఈవెన్ దెన్ అది కనుక సక్సెస్ కాకుండా నాకు ఒక 50 crores వెళ్తే 500 crores ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వస్తుంది సార్. పీపుల్ ఆర్ దేర్ బట్ అప్రోచ్ ఈజ్ నాట్ దేర్ సార్. సో ఈ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ బి ఏ వండర్ఫుల్ ప్లేస్ సార్. ఈ స్పాట్స్ అన్ని టూరిజం డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్. ఈ బీచెస్ ఏవేవి అయితే ప్రొటెక్ట్ చేస్తాం, సూర్యలంక, కొత్తపట్నం, ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్. మైపాడు, ఇక్కడికి వచ్చే కొద్దికి మంగినపల్లి, ఇలాంటి బీచెస్, విశాఖపట్నం, ఎన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతామో ఇప్పటి నుంచి మీరు ఆ ఒరిజినల్ బీచెస్ అన్ని పెట్టుకొని యూ వర్క్ ఇట్ అవుట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం ప్రమోట్ చేయడం మొదలుపెట్టండి. ఓకే సార్ పార్వతీపురం ప్లీజ్. సార్ మనకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వచ్చినప్పటికీ కూడా సార్ పార్వతీపురం అన్నీ ఒక్కటి వితౌట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. బికాస్ ఆఫ్ రోడ్ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ సార్. ఇప్పుడు ఇంత న్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్కే వస్తున్నాయి సార్. సో వీ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ సార్. ఎక్స్ట్రా సపోర్ట్ కాదు, నీకు ఇన్నోవేటివ్ థింకింగ్ సార్. అగ్రికల్చర్ మనం 7.42% గ్రోత్ తీసుకురాగలిగాం సార్. అండ్ వీఆర్ డూయింగ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ రూరల్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్లాన్ కింద వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా ఎఫోర్ట్ ఆన్ దిస్ సార్. టూరిజం మీరు మ్యాక్సిమం ప్రమోట్ చేయొచ్చు. సార్ వీ స్టార్టెడ్ కమ్యూనిటీ లెడ్ టూరిజం సార్. వీ స్టార్టెడ్ 7 న్యూ వాటర్ ఫాల్స్ ఇనాగ్రేషన్ సార్ రీసెంట్లీ. చాలా అట్రాక్టివ్ సార్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారు ఓపెన్ చేశారు సార్. చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి సార్. బట్ ఇంతవరకు కూడా బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం సార్ అవి కూడా అందుబాటులో ఉండేవి కాదు సార్. ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చాం సార్. బట్ కొంచెం అట్రాక్షన్ సార్, తమ లాంటి వాళ్ళు విజిట్ చేసినప్పుడు అట్లాంటివి వస్తే కొంచెం టూరిజం హైలైట్ అవుతుంది సార్. అండ్ we need some publicity activities also sir. We are trying our level best sir. అదే నువ్వు ముందు ప్రమోట్ చేయి, తర్వాత మేము వస్తాం అక్కడికి. Yes sir. Sir, one addition to this, I worked in that district sir. Salur constituency, there is a national highway sir, Vizag Chhattisgarh, Raipur sir, that crosses from that area sir. Dinki very close to that national highway we had identified around 600 acres sir. Mostly government land only sir, very few DKT patta. Adi akkada oka big parcel can come nearby. There is a big reservoir also with the surplus water availability. ఇప్పుడు కరగపూర్ రోడ్ కూడా ఇక్కడే క్రాస్ అవుతుంది, పార్వతీపురం దగ్గరే క్రాస్ అవుతుంది. Salur lo cross అవుతుంది sir. That national highway is very Punde national highway కాకుండా కరగపూర్ టు అమరావతి, one more road is coming. That will cross near పార్వతీపురం. సార్ ల్యాండ్ సార్ యువరాజ్ హియర్ సార్. సార్ ల్యాండ్ చూసాను సార్, ల్యాండ్ చూసాను సార్. హైవే దగ్గర సార్, కొత్త హైవే దగ్గర ల్యాండ్ చూసాను సార్. ఒక 600 acres ఉన్నాయి సార్. కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కి చెప్పాను సార్. మనం ఇండస్ట్రియల్ టౌన్షిప్ వర్కౌట్ చేయండి. విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ కూడా అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఈ నేషనల్ హైవే వచ్చిన తర్వాత సార్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ విల్ గివ్ స్పెషల్ ఇన్సెంటివ్. గో ఆల్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్, కొత్త నేషనల్ హైవేస్, పోర్ట్స్, రైల్వే లైన్స్, అండ్ ఆల్సో యూ కెన్ క్రియేట్ సమ్ మోర్ ఏరియాస్ వేర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. మీరు అక్కడ కానీ ప్రమోట్ చేయడం మొదలు పెడితే ఇట్ విల్ బికమ్ ఏ లాజిస్టిక్స్ హబ్స్గా తయారవుతాయి, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ వస్తాయి. మీరు ఇమాజినేషన్, మీరు ఇక్కడ కూర్చొని నా దగ్గర మాట్లాడుతున్నారు, మీరు జిల్లా పైన డిస్కషన్ లేదు, మీకు ఐడియాస్ ఎట్లా వస్తాయి? యూ హ్యావ్ టు డిబేట్.
మీ టీంతో మీరు కూర్చొని మీరు ఆలోచిస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తే లీడ్స్ వస్తాయి. అది మీరందరూ దాన్ని వ్యూలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎనిబడి? ఓకే, అందరూ కన్విన్స్ అయ్యారు, ఏం చేసేది అనుకుంటున్నారు. అంటే యూ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ నౌ. ఐఎమ్ వెరీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఇంక్రిమెంట్లు కూడా తీసుకొస్తాం. దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ మీటింగ్ నుంచి. ఒకవేళ మీరు లాస్ట్లో ఉంటే ఎందుకు లాస్ట్లో ఉన్నారో మీరు చెప్పే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి 1 by 1 అందరూ కూడా కంప్లీట్ చేయాలి, స్ట్రగుల్ చేయాలి, ఇన్నోవేషన్స్ రావాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ప్లానింగ్లో వింగ్స్ ఉన్నాయి. దే విల్ సెండ్ ట్రైనర్స్, దెన్ దే విల్ ట్రైన్ యువర్ పీపుల్. ప్లానింగ్ ఎవ్రీథింగ్ దే విల్ గైడ్ యూ ఆన్ ది బేస్ ఆఫ్ యువర్ రిసోర్సెస్. One submission, sir. Sir, this constituency vision unit, sir, for the first time, ఎప్పుడు కూడా లేని విధంగా, sir, last time MLAs and constituency special officers, తర్వాత 1 professor and 5 people we have given, sir. Not this Pehla India training. ఇచ్చారు కానీ కంటిన్యూగా ట్రైనింగ్ చేయాలి, అది చేయడం లేదు. కలెక్టర్స్ అందరూ కూడా విజన్ యూనిట్ దే ఆర్ కీపింగ్ జస్ట్ లైక్ ఐడల్ ఆఫీస్. No, sir. So that, sir, with Pehla. 9 మంది రిసోర్సెస్ ఇచ్చాం. కలెక్టర్స్ రివ్యూ చేయడం లేదు. 7 మంది. మీకు వెరీ ఇంట్రెస్టింగ్, ఈచ్ కలెక్టర్ 7 కాన్స్టిట్యున్సీస్ మ్యాక్సిమం 1 or 2 అటు ఇటు ఉంటాయి. ఒకప్పుడు 21 బిగ్ డిస్ట్రిక్ట్స్. ఇవి అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాండీ. ఒకప్పుడు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే చాలా ఒక హాఫ్ ఎ డే. ఇప్పుడు మీకు ఎంత ఈజీ అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్. యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎనీవేర్. That is where you have to create innovation and you have to drive your people, capacity building. మీరేమనుకుంటున్నారంటే మనం అందరికి అన్నీ తెలుసు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. So, sir, this Pehla India, sir, that each constituency district wise, sir, that action plan and next 3 months training and all also will cover, sir. You provide. Yes, and sir. also you go for incremental performance appraisal of every unit 175. Correct, sir. That agency you have given, sir. That metrics also we have developed, sir, with NASER and Pehla India that will be giving, sir. As it is, we have brought it to a level, sir, where a state lo kuda isingana ledhu, sir. Next this year lo we will be taking up with AI and all this data plus capacity building, sir. I am very confident that this as a tool, sir, it will be available to the collectors if they